హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ శశాంక్ పాలోజు, మోటివేషనల్ ట్రైనర్, మైండ్ కోచ్. ఈరోజు ఒక చిన్న వీడియో ద్వారా ఉత్సాహం అనేది మనిషికి ఎంత అవసరం, అది జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందో చూద్దాం. ఈ వీడియోలో ఒక చిన్న ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక దగ్గర ఇద్దరు లేడీస్ ఉన్నారు. వాళ్ళకి మనము ఒక వంకాయ కూర చేయమనేసి ఇద్దరికి కూడా ఈక్వల్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చేస్తున్నాం మనం. సో దాంట్లో ఏమవుతుందంటే, ఒకళ్ళు చేసిన వంకాయ కూర చాలా అద్భుతంగా ఉంటుంది, ఇంకొకళ్ళు చేసింది అంత అద్భుతంగా ఉండదు. ఆ వేరియేషన్ కనిపిస్తుంది. అంటే ఇద్దరికి ఇచ్చిన టైం ఒకటే, ఇద్దరికి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకటే, కానీ ఆ రుచిలో తేడా వస్తుంది. ఎందుకు తేడా వస్తుందంటే సింపుల్, ఒకళ్ళు చేసిందేమో చాలా ఉత్సాహంగా, చాలా టార్గెట్తో అందరూ హ్యాపీగా ఉండాలని చేస్తున్నారు. ఇంకొకళ్ళు దాన్ని డ్యూటీ లాగా తీసుకుని ఏదో కూర వండి పడేద్దాం, అక్కడ చేసేద్దాం అనేది చేస్తున్నారు. ఈ తేడా వల్ల మాత్రమే దాంట్లో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది, ఆ వంటలో రుచిలో తేడా కనిపిస్తుంది. సో ఇదే ఉత్సాహం నింపుకున్న వాళ్ళు జరగడం వల్ల అన్నమాట. అంటే ఏంటంటే, ఎవరైతే ఉత్సాహంగా పనులు స్టార్ట్ చేస్తారో వాళ్ళ జీవితం అంతా కూడా ఉత్సవంగా ఉంటుందండి. అది మాత్రం 100% కరెక్ట్. సో దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైవ్ జరిగింది. ఒక అతను డాక్టర్ టీంలో, ఆ డాక్టర్స్ టీంలో కూడా ఒక అతను ఉన్నాడు అనమాట. ఆయన రిపోర్టరు ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే, ఒక బెంగళూరులో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఆ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ డాక్టర్స్తో పాటు వీళ్ళు అక్కడ పేషెంట్స్ని మానసికంగా ఉత్సాహపరచడం కోసం, మానసికంగా యాక్టివ్ని చేయడం కోసం వీళ్ళు కూడా వెళ్ళింది అనమాట. అప్పుడేమైందంటే, వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బెడ్ మీద ఒక 15 సంవత్సరాల అబ్బాయి ఒకతను ఇక్కడ దీనికి క్యాన్సర్ అయింది, హాస్పిటల్లో చేరిండు. అప్పుడు ఏమైందంటే, హాస్పిటల్లో చేరిన తర్వాత ఈయన వెళ్ళగానే ఎదురుగా కనిపించింది వీళ్ళకి. కానీ ఈ రిపోర్టర్ చెప్పింది, హౌ ఆర్ యూ అని అన్నాడు. ఐఎమ్ ఫైన్ అని అన్నాడు. అని అట్లా ఊరికే సింపుల్గా వదిలేయకుండా ఐఎమ్ సూపర్, ఐఎమ్ ఎక్సలెంట్ అన్నాడు అనమాట. సో ఆ మనిషిలో ఆ ఉత్సాహం ఇంకా ఉంది, అక్కడ ఉంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా చెప్పగలిగాడు. సో ఆ తర్వాత దీన్నే తీసుకొని వాళ్ళు మళ్ళీ వేరే చోటు అందరి దగ్గరికి పోయిండ్రు, అందరితో మాట్లాడి వచ్చేసిండ్రు. వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చే ముందు ఒక డాక్టర్ పర్మిషన్ తీసుకొని ఈ రిపోర్టరు అండ్ వీళ్ళ బృందం అందరూ కలిసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంత హ్యాపీగా అండ్ ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలిగినావు, నువ్వంత అందరూ ఇక్కడ క్యాన్సర్ అంటే ఆల్మోస్ట్ ఏదో పరిస్థితులు ఉండేట వాళ్ళే వస్తుంటారు, అయినా నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయి ఎంత ధైర్యంగా అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలిగినావు అంటే, ఆయన చెప్పిండు అనమాట. ఏమన్నాడు, నాకు క్యాన్సర్ అయింది, నా భౌతికంగా అయింది, కానీ నా మనసుకి ఏం కాలేదు, నేను ఇంకా ఉత్సాహంగా ఉంటాను, ఇంకా అద్భుతాలు చేయగలను అన్న నమ్మకంతో చిన్నపిల్లాడు కాబట్టి ఆటోమేటిక్ క్యాన్సర్ని తగ్గించుకున్నాడు. తర్వాత బయటకు వచ్చేసిండు, చాలా పొలిటికల్ లీడర్ కూడా అయిపోయాడు, అది వేరే విషయం. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఏ పనిలోనైతే ఉత్సాహంగా ఉంటారో, ఎలాంటి కాన్ఫిడెంట్గా ఉంటారో అట్లాంటి వాళ్ళ జీవితంలో అద్భుతాలు సాధిస్తారు. ఎలాంటి నష్టాలు వచ్చినా కానీ మళ్ళీ తిరిగి నిలబడతారు, వాళ్ళే ఛాంపియన్ అవుతారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.